ప్రతి తల్లిదండ్రుల కల ఒక్కటే, నా పిల్లలు జీవితంలో గొప్ప స్థాయికి వెళ్లాలి, నలుగురిలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలి అని. భారత క్రికెట్ చరిత్రలో లెజెండ్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్. అలాగే ఇప్పుడు భవిష్యత్తులో అతిపెద్ద స్టార్ అవుతాడు అని యావత్ ప్రపంచం మాట్లాడుకుంటున్న 14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఇద్దరు చిన్న వయసులోనే క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించారు. కానీ వీరిద్దరి ప్రయాణాలు, పరిస్థితులు, వారు ఎదుర్కొన్న ఒత్తిడి అన్నీ చాలా భిన్నం. సచిన్ ఒక పూర్తి లెజెండ్ అయితే వైభవ్ అద్భుతమైన ప్రతిభ ఉన్న భవిష్యత్ స్టార్. మరి మీ పిల్లల్లో కూడా ఇలాంటి టాలెంట్ దాగి ఉందా? వారిని రేపటి విజేతలుగా ఎలా తీర్చిదిద్దాలి? ఈ రోజు మన వీడియోలో ఈ ఇద్దరు స్టార్స్ జర్నీ విశ్లేషిస్తూ ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన అద్భుతమైన విషయాలు మాట్లాడుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ పిల్లల భవిష్యత్తును మార్చే కథ. మొదటగా మనం ఈ ఇద్దరి నేపథ్యాలు చూద్దాం. 1973లో మహారాష్ట్రలో పుట్టిన రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్. ఆ తరువాత దాదాపు 4 దశాబ్దాల తరువాత 2011లో బీహార్ లో పుట్టిన లెఫ్ట్ హ్యాండ్ పవర్ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ. సచిన్ కేవలం 16 ఏళ్ల వయసులో పాకిస్తాన్ బౌలర్లైన వసీం అక్రమ్, వకార్ యూనిస్ వంటి భయంకరమైన ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొని టెస్ట్ క్రికెట్ లో అడుగుపెట్టాడు. ఆ రోజుల్లో ఇప్పటిలాగా సేఫ్టీ హెల్మెట్స్, అడ్వాన్స్డ్ బ్యాట్లు లేవు. పిచ్లు చాలా భయంకరంగా ఉండేవి. బంతి ముఖానికి తగిలి రక్తం కారుతున్నా నేనాడతాను అని నిలబడిన ఒక కంప్లీట్ బ్యాట్స్మెన్ సచిన్. మరోవైపు వైభవ్ సూర్యవంశీ కేవలం 14 ఏళ్లకే ఐపీఎల్ లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్ లో అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ సెంచరీ, కేవలం 35 బంతుల్లో కొట్టి యంగెస్ట్ T20 సెంచరీయన్ గా రికార్డు సృష్టించాడు. వైభవ్ స్టైల్ ఏంటంటే భయం లేని బ్యాటింగ్, మొదట బంతికే 6 కొట్టే ధైర్యం. సచిన్ అనగానే మనకు ఆయన టైమింగ్, ఫుట్ వర్క్, ఓపిక, క్లాసిక్ స్ట్రైట్ డ్రైవ్ గుర్తొస్తాయి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా ప్రశాంతంగా ఆడడం ఆయన బలం. కానీ వైభవ్ మోడర్న్ T20 జనరేషన్ ప్లేయర్. బౌలర్లపై ఆధిపత్యం చలాయించడం, భారీ సిక్సర్లు కొట్టడం అతని స్టైల్. ఒకరు 100 అంతర్జాతీయ సెంచరీలు, 34,000కు పైగా పరుగులు చేసి క్రికెట్ దేవుడిగా మారితే, మరొకరు అసాధారణమైన కాన్ఫిడెన్స్ తో ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న యువ కెరటం. ఒకప్పుడు సచిన్ మీద 24 ఏళ్ల పాటు ఒక దేశం మొత్తం ఆశలు పెట్టుకునేది. ఆయన అవుట్ అయితే టీవీలు కట్టేసిన రోజులవి. అదొక నిరంతర ఒత్తిడి. ఫెయిల్యూర్ వచ్చినా మళ్లీ స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇచ్చేవాడు సచిన్. కానీ ఇప్పుడు వైభవ్ ఎదుర్కొంటున్న ఒత్తిడి వేరు. వైభవ్ కెరీర్ ఇప్పుడే మొదలైంది, కానీ అప్పుడే సోషల్ మీడియా ప్రెషర్ విపరీతంగా పెరిగిపోయింది. ఐపీఎల్ వల్ల డబ్బు, గుర్తింపు ఒక్కసారిగా వచ్చేశాయి. ఫ్యాన్స్ అప్పుడే వైభవ్ ని సచిన్ తో పోల్చడం మొదలుపెట్టారు. అందుకే సోషల్ మీడియాలో చాలా మంది దయచేసి అతన్ని ఇప్పుడే లెజెండ్స్ తో పోల్చి ప్రెషర్ పెంచకండి అని చెబుతున్నారు. సచిన్ ప్రపంచాన్ని జయించిన మహావృక్షమైతే వైభవ్ రేపటి భారత క్రికెట్ కి పెద్ద స్టార్ అయ్యే అవకాశాలున్న ఒక అద్భుతమైన విత్తనం. భవిష్యత్తులో వైభవ్ సచిన్ స్థాయి క్రమశిక్షణ, ఫిట్నెస్, ఒత్తిడిని తట్టుకునే తత్వం అలవరుచుకుంటే మనకు మరో గొప్ప లెజెండ్ దొరికినట్టే. సచిన్, వైభవ్ లాంటి స్టార్స్ ఎవరూ ఒక్క రోజులో తయారు కాలేదు. వారి వెనుక తల్లిదండ్రుల సపోర్ట్, ఎంతో హార్డ్ వర్క్, క్రమశిక్షణ ఉన్నాయి. మీ పిల్లలను కూడా అలా తీర్చిదిద్దాలంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. మీ పిల్లలు దేని పట్ల ఆసక్తి చూపిస్తున్నారు? అది క్రికెట్ కావచ్చు, కోడింగ్ కావచ్చు, డాన్స్ లేదా డ్రాయింగ్ కావచ్చు. మీ కలలను వాళ్ల మీద బలవంతంగా రుద్దకండి. సచిన్ చిన్నప్పుడు గంటల తరబడి క్రికెట్ ఆడుతుంటే అతని అన్నయ్య అజిత్ ఆ టాలెంట్ ని గుర్తించి సరైన కోచ్ దగ్గరకు తీసుకెళ్లాడు. ఈ రోజుల్లో పిల్లలు మొబైల్ గేమ్స్, యూట్యూబ్ షార్ట్స్, రీల్స్ అంటూ టైం వృధా చేస్తున్నారు. స్క్రీన్ టైం కి ఒక లిమిట్ పెట్టండి. అవుట్డోర్ గేమ్స్, ఫిజికల్ యాక్టివిటీస్ తప్పనిసరి చేయండి. టాలెంట్ ఒక్కటే ఉంటే ఎవరూ ఛాంపియన్ కాలేరు. ఉదయాన్నే నిద్రలేవడం, టైం మేనేజ్మెంట్, పెద్దలను గౌరవించడం నేర్పించండి. సచిన్ విజయానికి అతిపెద్ద కారణం ఆయన క్రమశిక్షణే.
పిల్లలు ఎప్పుడైనా ఓడిపోతే నువ్వు దేనికి పనికిరావు అని అరవకండి, ఇంకా బాగా ప్రాక్టీస్ చేద్దామని భుజం తట్టండి. సచిన్ కూడా ఎన్నోసార్లు జీరోకి అవుట్ అయ్యాడు, కానీ డబుల్ సెంచరీతో కంబ్యాక్ ఇచ్చాడు. పక్కింటి పిల్లాడితో పోల్చి వారి ఆత్మవిశ్వాసాన్ని చంపకండి. జంక్ ఫుడ్ తగ్గించి మంచి ఆహారం, సరైన నిద్ర ఉండేలా చూసుకోండి. వైభవ్ చిన్న వయసులోనే ఫియర్లెస్ బ్యాటింగ్ ఆడడానికి కారణం అతనిలో ఉన్న కాన్ఫిడెన్స్. నువ్వు చేయగలవు అనే నమ్మకాన్ని పిల్లల్లో నింపండి. సోషల్ మీడియా ఫేమ్ కన్నా స్కిల్ ముఖ్యమని వారికి నేర్పండి. ప్రతి ఛాంపియన్ వెనుక ఒక మంచి గురువు ఉంటాడు. సచిన్ వెనుక రమాకాంత్, ఆచ్రేకర్ ఉన్నారు. పిల్లల్లో టాలెంట్ ఉండడం కేవలం మొదటి మెట్టు మాత్రమే, దాన్ని సరైన దారిలో తీసుకెళ్లేది కోచ్. చాలా మంది పేరెంట్స్ పెద్ద అకాడమీ అనో ఫీజులు ఎక్కువనో చూసి చేరుస్తారు, కానీ ఒక మంచి కోచ్ ని ఎంచుకోవాలంటే మీరు చూడవలసింది ఇవి. కోచ్ పిల్లలతో ఎలా మాట్లాడుతున్నాడు? అరుస్తున్నాడా, అవమానిస్తున్నాడా, లేక మోటివేట్ చేస్తున్నాడా? మంచి కోచ్ తప్పులను వివరిస్తాడు, కాన్ఫిడెన్స్ పెంచుతాడు. కేవలం సిక్సర్లు కొట్టడం కాదు, బేసిక్స్, ఫుట్ వర్క్, బ్యాలెన్స్ నేర్పిస్తున్నాడా అని గమనించండి. కేవలం టోర్నమెంట్లు గెలవడం కోసం కాకుండా పిల్లాడి లాంగ్ టర్మ్ గ్రోత్ మీద ఫోకస్ చేయాలి. పిల్లలు ఆ కోచ్ దగ్గరకు భయంతో వెళుతున్నారా, గౌరవంతో వెళుతున్నారా? చిన్న తప్పులకే అందరి ముందు అవమానిస్తే పిల్లల ప్యాషన్ చచ్చిపోతుంది. ఎక్కడైనా అడ్మిషన్ తీసుకునే ముందు 1-2 వారాలు ట్రయల్ క్లాసెస్ చూడండి. ఇతర పేరెంట్స్ రివ్యూస్ తీసుకోండి. సచిన్ లాంటి లెజెండ్స్ పుట్టరు, అంకిత భావంతో తయారవుతారు. వైభవ్ లాంటి స్టార్స్ రాత్రికి రాత్రే ఆకాశం నుంచి ఊడిపడలేదు. ఎన్నో ఏళ్ల సాధన వారిని ఆ స్థాయికి చేర్చింది. విజయానికి అసలైన ఫార్ములా ఇదే. మీ పిల్లల్లో కూడా ఒక అద్భుతమైన ప్రతిభ దాగి ఉండొచ్చు. దాన్ని ప్రేమతో గుర్తించి సరైన వాతావరణం అందిస్తే రేపటి రోజున వాళ్లే ప్రపంచం గర్వించదగ్గ ఛాంపియన్స్ అవ్వచ్చు. గుడ్ కోచ్ చేంజెస్ నాట్ ఓన్లీ ది గేమ్ బట్ ఆల్సో ది చైల్డ్స్ లైఫ్. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని ఆశిస్తున్నాను. మీ పిల్లలకు సంబంధించి మీరేం ఆలోచిస్తున్నారో కింద కామెంట్స్ లో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, తోటి తల్లిదండ్రులకు షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అనలిటికల్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.